హే గైస్ వెల్కమ్ టు తెలుగు ఎఫ్ఎఫ్. సో ఈఆర్టీ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకునే యాప్ పేరు వచ్చేసి రూటర్ యాప్ అనమాట. సో మనకి చాలామంది అయితే వాడుతున్నారు. యాప్ వచ్చేసి ఈ యాప్ అనేది ట్రూగా మనకి అనేది మనీ అయితే ఇస్తుంది. సో అలాగే ఫ్రీ ఫైర్లో డైమండ్స్ అని అయితే కొనుక్కోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది రియల్లో కాదో ఈ వీడియోలో అయితే చూద్దాం. నేను క్లారిటీగా పాయింట్ టు పాయింట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఫేకా రియల్ అని చెప్పి. సో మనం ఫస్ట్ వచ్చేసి ఒకసారి ఈ యాప్ని అయితే ఓపెన్ చేసి వద్దాం. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి లాగిన్ అయిపోయి అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు యాప్ అనేది అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మనకు అనేది అయితే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో లోగో అయితే వచ్చిందనమాట. సో లోగో వచ్చి ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనీ అనేది ఇందులో ఎలా ఎర్న్ చేయాలి, టాస్క్లు అనేవి అయితే ఎలా కంప్లీట్ చేయాలో కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు అయితే యాప్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ లైవ్ స్ట్రీమ్స్ అనేవి అయితే కనబడతాయి అన్నమాట. ఇక్కడ లైవ్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. సో ఇదంతా లైవ్ స్ట్రీమ్స్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలో ఇక్కడే డీటెయిల్గా రాసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో రీల్స్ కూడా ఉంటాయి. సో ఆ రీల్స్ 3 చూస్తే 70 కాయిన్స్ అయితే కలెక్ట్ అవుతాయి. సో ఆ కాయిన్స్ కూడా ఎక్కడ కలెక్ట్ అవుతాయి, దాన్ని ఎలా విత్డ్రా చేయాలి, సో దాన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి నేను అయితే క్లారిటీ చెప్తాను. సో ఇక్కడ 70 కాయిన్స్ వస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ 60 కాయిన్స్ వస్తున్నాయి. 60 కాయిన్స్ దేనికంటే మనం ఏదైనా లైవ్ స్ట్రీమ్ 1 నిమిషం చూసినందుకు 60 కాయిన్స్ అనమాట. సో ఈ విధంగా 60 కాయిన్స్ కూడా వస్తున్నాయి. సో ఇది లైవ్ స్ట్రీమ్స్ అనమాట. ఇవన్నీ రీల్స్. సో ఈ విధంగా రివార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని కాయిన్స్కి ఏమేమి వస్తాయని చెప్పి. ఇక్కడ మన దగ్గర 15,000 కాయిన్స్ ఉంటే 100 రూపీస్ అని అయితే ప్లే స్టోర్ రిడీమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది అమెజాన్ పే అనమాట. అంటే అమెజాన్ పేలోకి అయితే వేసుకోవచ్చు. సో ఎంత వేసుకోవచ్చు, 44,500 కాయిన్స్ ఉంటే 100 రూపీస్ అనుకుంటా. సో 100 రూపీస్ అయితే వేసుకోవచ్చు. ఇది వచ్చేసి PS5 అనమాట. సో PS5 వచ్చేసి అందరికి తెలిసి ఉంటుంది. 6 లక్షల కాయిన్స్ ఉంటే మీకు అనేది PS5 అనేది అయితే ఇస్తారంట. సో దాని తర్వాత 1 lakh కాయిన్స్ ఉంటే 1 కాదు, సో దాని మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఎంత అని 100 lakhs కాయిన్స్ ఉంటే మనకి అనేది iPhone 15 Pro అయితే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ 9కి వచ్చేసి 50 lakhs కాయిన్స్ ఉండాలి. అండ్ అలాగే మనకి వచ్చేసి ప్లే స్టోర్ రిడీమ్ వచ్చేసి 50 రూపీస్ కావాలనుకుంటే 7,500 అనమాట. అండ్ అలాగే మళ్ళీ ఇది అమెజాన్ పే. మీకు వచ్చేసి కాయిన్స్ అనేవి అయితే ఎక్కడ కలెక్ట్ అయినాయో మీకు అయితే ఎలా చూసుకోవాలంటే, సో ఇక్కడ కింద అయితే మీకు అనేది కాయిన్ సింబల్ కనబడుతుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు అనేవి కాయిన్స్ అనేవి అయితే చూపిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర వచ్చేసి 2,936 కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో గుర్తుంచుకోండి 2,936 కాయిన్స్ అంటే మ్యాక్సిమం 3,000 దాకా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం క్లారిటీ చూసుకోవచ్చు. ఇది నా హిస్టరీ, కాయిన్స్ కలెక్ట్ చేసిన హిస్టరీ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఈరోజు 40 కాయిన్స్ వచ్చినాయి. ఈరోజు 40 కాయిన్స్. ఇది నిన్న అనమాట. ఇది 2025 మార్చ్, ఇది 22 మార్చ్, ఇది ఆగస్ట్ 2024. చూసుకోండి ఆగస్ట్ 2024, ఇదేమో ఆగస్ట్ 2024, ఇది ఎంత 2024 అనమాట. సో నాకు వచ్చేసి 2,000 కాయిన్స్ అనేవి ఎప్పుడు కంప్లీట్ అయినాయి అంటే నాకు 2023లోనే కంప్లీట్ అయిపోయింది. నాకు 2,000 కాయిన్స్ అనేవి 2023లోనే కంప్లీట్ అయిపోయినాయి. నేను ఈ యాప్ వచ్చేసి 2021 నుంచి అయితే వాడుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు డేట్ కూడా మీకు క్లారిటీగా చూసుకోవచ్చు 2021. ఓకే, 2021 నుంచి వాడుతున్నాను కదా. నేను ఎన్ని కాయిన్స్ ఎన్ని మనీ అయితే ఎర్న్ చేసినప్పుడు చూద్దాం. ఇక్కడ ఎండ్ పక్కన స్పెండ్ ఆన్ ఉంది కదా, అంటే మనం వాడింది అంటే ఈ యాప్ని సంపాదించింది ఏంటో ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ చూడండి. సో స్పెండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో నాకు అనేది ₹1 లాభం లేదు, ₹1 నష్టం కూడా లేదు. సో నాకు టైం అనేది అయితే నష్టమైందనమాట. సో నేను చాలా టైం అయితే వేస్ట్ చేశాను యాప్లోని. సో ఇప్పుడు వేస్ట్ చేసిన అంత టైం వేస్ట్ చేసినందుకు నాకు వచ్చేసి 2,936 కాయిన్స్ అనేవి అయితే వచ్చినాయి. ఇప్పుడు దీన్ని అయితే విత్డ్రా చేద్దాం. సో దీని విత్డ్రా ప్రాసెస్ అని ఏమి ఉన్నాయో చూద్దాం. సో మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఎలా వాడాలంటే మీకు క్లారిటీ చెప్తాను. ఇక్కడ రివార్డ్స్ కనబడుతుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకున్న కాయిన్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు, ఎన్ని రకాల కింద వాడుకోవచ్చు అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి రిడీమ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో రిడీమ్. సో ఇది కాదు గేమింగ్. సో గేమింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనం అయితే చూసుకోవచ్చు 1,500 రూపీస్ కాయిన్స్కి అనేది మనకి అనేది 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. ప్లే స్టోర్ రిడీమ్ కోడ్స్ అనమాట ఇది. సో అది మన దగ్గర వచ్చేసి 2,936 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్తో దీన్ని వచ్చేసి మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో నేను మీ ముందే విత్డ్రా అయితే చేస్తున్నాను. సో రిడీమ్ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను రిడీమ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు రిడీమ్ నౌ. సో రిడీమ్ నౌ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో రిడీమ్ నౌ మీద క్లిక్ చేసిన ఇక్కడ చూడండి. సో స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే
క్లారిటీ చూడొచ్చు. దిస్ కూపన్ హ్యాస్ ఏ వెరీ హై డిమాండ్ హెన్స్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్, కమ్ బ్యాక్ లేటర్, వీ యాడ్ ఇట్ ఎవ్రీ మార్నింగ్. సో ఇది వచ్చేసి ఎవ్రీ మార్నింగ్ అంటున్నారు. ఓకే, ఎవ్రీ మార్నింగ్ అనేది అయితే యాడ్ చేస్తారంట. సో నేను వచ్చేసి 2023 నుంచి అయితే ట్రై చేస్తున్నాను విత్డ్రా చేద్దామని చెప్పి. నాకు అనేది అయితే అస్సలు విత్డ్రా అనేది అవ్వట్లేదు. ఎప్పుడు ఇదే మెసేజ్ వస్తుంది, మార్నింగ్ చేసినా నైట్ చేసినా. సో ఇప్పుడు వచ్చేసి పోనీ ఇది ఒకటి అవ్వట్లేదు అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఉన్నాయి. సో 1000 కాయిన్స్ ఉంటే 100 డైమండ్స్ అంట. సో అది రిడీమ్ చేద్దాం. సో రిడీమ్ మీద క్లిక్ చేస్తున్నాను, యాడ్ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకి అనేది అయితే గేమ్ ఐడి అనేది అయితే అడుగుతుంది. సో గేమ్ ఐడి ఇద్దాం. ఇక్కడ గేమ్ ఐడి 10 నెంబర్స్ ఉంటాయి. నేను ఎలాగో డూప్లికేట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ఎలాగో మనీ అనేది ఇవ్వదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మన గేమ్ ఐడి వచ్చేసి 10 నెంబర్స్ ఉంటుంది అనమాట. సో 10 నెంబర్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు రిడీమ్ నౌ మీద క్లిక్ చేస్తాను. ఇది రాంగ్ అని చెప్పదు, సరే ఏం చెప్తుంది మీరే చూడండి. సో రిడీమ్ నౌ, దిస్ కూపన్ ఈజ్ ఏ వెరీ డిమాండ్ అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఇదే ప్రాబ్లం అనేది వస్తుంది చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన ఐడియే తప్పు అనమాట. సో ఇప్పుడు గేమ్ ఐడి 10 ఉంటాయి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇస్తున్నాను. సో 11 ఇచ్చాను కదా. సో రిడీమ్ నౌ మీద క్లిక్ చేస్తాను చూడండి, మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అర్థమైపోతుంది యాప్ అనేది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పి. సో ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.